హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ అకాడమీ. రెవెన్యూ ఉద్యోగాలు విఆర్ఓ లేదా జీపీఓ ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి, ఎన్ని పోస్టులు పడతాయి, ఎప్పుడు నోటిఫికేషన్ ఉంటుంది అనే చర్చ గత 2 నెలలుగా కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాత వారికి విఆర్ఓగా పనిచేసిన వాళ్ళకి, విఆర్ఏలుగా పనిచేసిన వాళ్ళకి మళ్ళీ అవకాశం కల్పిస్తుంది ఈ యొక్క రెవెన్యూ యాక్ట్ ద్వారా. మరి ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది, ఏ జిల్లాలో? ఎందుకంటే ఇవి జిల్లా స్థాయి ఉద్యోగాలు, ఇవి జోనల్ పోస్టు మల్టీ జోనో కాదు, ఎందుకంటే జిల్లా స్థాయి ఉద్యోగాలు. జిల్లా స్థాయిలో 95% ఆ జిల్లా వాళ్ళే ఎలిజిబిలిటీ ఉంటారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి విల్లింగ్ ఆప్షన్స్ని బట్టి ఏ జిల్లాలో ఎంతమంది విల్లింగ్ ఆప్షన్స్ ఇచ్చారనుక లిస్టు నేపథ్యంలో అవి ఓని ఎన్ని ఖాళీలు ఉంటాయి, నిజంగా వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తే 6196 మందికి అందరికి ఉద్యోగం ఇస్తారా? ఎగ్జామ్ పెట్టిన తర్వాత దాన్ని బట్టి తీసుకుంటారా? వాళ్ళకి మార్కులు నిజంగా వస్తాయా రావా? లేదా నామకే వాసి ఎగ్జామ్ పెట్టేసి వాళ్ళందరూ తీసుకొని మిగిలిన ఉద్యోగాలు ఇస్తారా అనేది దానికి గవర్నమెంట్కి వెళ్ళి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ జీపీఓ విఆర్ఓకి సంబంధించి పాత విఆర్ఓలు ఎంతమంది విల్లింగ్ ఇచ్చారు, ఉన్నటువంటి రెవెన్యూ గ్రామాల ఆధారంగా లెక్కలు తీసినప్పుడు 4713 మంది మిగిలే అవకాశం ఉంది. అయితే ఇక్కడ రెవెన్యూ గ్రామాలు 10,909 ఉంది, కానీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారము 10,956 ఉద్యోగాలు, 10,956 ఉద్యోగాలు ఉన్నట్టుగా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత మేరకు మనం అంచనా అవ్వచ్చు పలానా జిల్లాలో నుండే అవకాశం, ఎందుకంటే జిల్లా ఉద్యోగాలు కాబట్టి జిల్లాలో విల్లింగ్ ఉన్నటువంటి వ్యక్తులు మిగిలినటువంటి పోస్టుల వివరాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ను మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు అశోక్ అకాడమీ ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో ఎస్ఐ కానిస్టేబుల్ మరియు జీపీఓ గ్రూప్ 2-3 సంబంధించినటువంటి ఆఫ్లైన్ క్లాసెస్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఆదివారం మే 4వ తారీఖు నాడు 10 గంటలకి ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టబోతా ఉన్నాం. ఆ గ్రాండ్ టెస్ట్లో 10 మంది టాప్ 10లో వచ్చేటు వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఉన్నటువంటి వివరాలు. అయితే మనకు అశోక్ అకాడమీ ఎస్ఐ కానిస్టేబుల్ జీపీఓ మన లాస్ట్ ఇయర్ వరకు ఓన్లీ ఆన్లైన్లో ఇచ్చాం. ఆఫ్లైన్లలో ఎక్స్ట్రీమ్ ఫ్యాకల్టీల చేత ముందుకు వస్తూ ఉన్నాం. ఇంకో అంశం ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్లో గ్రూప్ 2 స్థాయిలో జిఎస్ ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 2 క్లాసులే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ మూమెంట్ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, అలాగే జాగ్రఫీ కానీ ఏ క్లాసులు అయితే గ్రూప్ 2 వాళ్ళకు చెప్పడం జరుగుతుందో అదే ఫ్యాకల్టీల చేత గ్రూప్ 2 క్లాసులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న ఒక అభ్యర్థి నా స్టూడెంట్ కలిశాడు, అతనికి మ్యాథ్స్లో 94 మార్కులు మాత్రమే వచ్చినాయి, జిఎస్లో 156 వచ్చినాయి. దాని కారణంగా ఉద్యోగం సాధించడం జరిగింది. అంటే ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ, జీపీఓలో కానీ మ్యాథ్స్ ఎంత ఇంపార్టెంటో అంతకు మించి జనరల్ స్టడీస్ ఇంపార్టెంటో. ఆ జనరల్ స్టడీ ఫ్యాకల్టీ, టాప్ ఫ్యాకల్టీ ఎక్కడ ఉన్నారంటే అశోక్ అకాడమీలో ఉన్నారు. అదే మాదిరిగా దాంతోపాటు ఆర్థమెటిక్ రీజన్ అంతకు మించి స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది. రేపు సండే నాడు గ్రూప్ 2 వాళ్ళు కానీ, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు కానీ, జీపీఓలు కానీ ఆఫ్లైన్లో జాయిన్ అయ్యేవారు ఇక్కడ మనకు ప్రైజ్ మనీ కూడా ఉంది కాబట్టి సండే రోజు జరిగే ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ఒక ప్రయత్నం చేయండి. ఇక మిగతా వివరాలు ఇక్కడ ఉన్నటువంటి అంశాలు కనుక మీరు చెప్పే ఒక ప్రయత్నం చేస్తే, జిల్లాల వారీగా ఏ జిల్లాలలో ఎంతమంది విల్లింగ్ ఆప్షన్ ఇచ్చారు, మిగిలిన పోస్టుల ఎన్నిక వివరాలు మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ ఫోటోను కూడా మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో వేయడం జరుగుతుంది. కింద ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యే ఒక ప్రయత్నం చేస్తే వివరాలు మొత్తం కూడా మీకు ఫోటో రావడం జరుగుతూ ఉంది. చూడండి, ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా 509 రెవెన్యూ విలేజెస్ ఉంటే అక్కడ విల్లింగ్ ఇచ్చిన వాళ్ళు కేవలం 109 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన పోస్ట్ 400. భద్రాద్రి కొత్తగూడెం 377 రెవెన్యూ విలేజ్లు ఉంటే 218 మంది విల్లింగ్ ఆప్షన్ ఇచ్చారు. 159 పోస్టులు పడే అవకాశం ఉంటుంది. అలాగే హన్మకొండలో 163 రెవెన్యూ విలేజ్లు ఉంటే 142 మంది విల్లింగ్ ఆప్షన్ ఇచ్చారు. 21 మాత్రం చూపిస్తా ఉంది. హైదరాబాదులో 66 రెవెన్యూ విలేజ్లు ఉంటే 69 మంది విల్లింగ్ ఇచ్చారు. ఇక్కడ 3 తక్కువ పడుతుంది. హైదరాబాదులో పోస్టులు పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. జగిత్యాల 293, విల్లింగ్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు 172,
బిల్లింగ్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు 172. అలాగే 121 మంది అక్కడ వేకెన్సీ పోస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే జనగాం కనుక చూస్తే 176, 109 మంది బిల్లింగ్ ఆప్షన్ ఇచ్చారు, 67 పోస్టులు ఉండే అవకాశం ఉంది. అలాగే జయశంకర్పల్లి భూపాలపల్లిలో 223 రెవెన్యూ విలేజ్లు ఉంటే 139 బిల్లింగ్ ఆప్షన్ ఇచ్చారు, 84 పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే జోగులాంబ గద్వాల్లో 203, 101 బిల్లింగ్ ఆప్షన్ ఇచ్చారు, 102 పోస్టులు. ఈ ఖాళీలు చివరిగా ఉన్నటువంటి ఈ బాక్స్ ని మీరు ఖాళీలుగా కొత్త ఉద్యోగాల ఖాళీలుగా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇక ఉన్నటువంటి బిల్లింగ్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు ఈ సెకండ్ రౌండ్ లో ఉన్న దాన్ని బిల్లింగ్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళుగా గుర్తుపెట్టుకుని ఒక ప్రయత్నం చేయండి. ఇదే ఫైనల్ కాదు, కాకపోతే ఒక 10 to 15 పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది. 10 నుంచి 15% పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది, కానీ తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. పెరిగే అవకాశాలు అయితే ఉన్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బిల్లింగ్ ఆప్షన్ ఇచ్చిన అందరూ కూడా రేపు ఎగ్జామ్ పెట్టే దాంట్లో క్వాలిఫై కావచ్చు, కాకపోవచ్చు. కొంతమంది రావడానికి వెనకంజ కూడా వేయవచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోండి. అలాగే జోగులాంబ గద్వాల 203, 101 మంది బిల్లింగ్ ఇచ్చారు, 102 మంది పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. కామారెడ్డి 474 రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి, 473 మంది ఇచ్చారు, అక్కడ ఒకటి మాత్రం కనబడతా ఉంది. కరీంనగర్లో 210 రెవెన్యూ విలేజ్లు ఉంటే 209, ఒక్క పోస్టు మాత్రం కనబడతా ఉంది. ఖమ్మంలో 380, 325 మంది బిల్లింగ్ ఇచ్చారు, 55 వరకు ఖాళీ కనబడతా ఉన్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ 434, 88. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ పోస్టులు అండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్లో 400 పోస్టులు కనబడితే కొమరంభీం ఆసిఫాబాద్లో కూడా 346 కనబడతా ఉన్నాయి. మహబూబాద్లో 289, 288 బిల్డింగ్ ఇచ్చిన వాళ్ళు 172, 116 పోస్టులు కనబడతా ఉన్నాయి. మహబూబ్ నగర్ లో 307 రెవెన్యూ విలేజ్లు ఉంటే 180 మంది ఇచ్చారు, 127 పోస్టులు పడే అవకాశం ఉంది. మంచిర్యాలలో 385, 178, 207. మంచిర్యాలలో కూడా 207 పోస్టులు పడే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అలాగే మెదక్లో 380, 136, 244 మెదక్లో కనబడతా ఉన్నాయి. అలాగే మెడ్చల్ మల్కాజ్గిరిలో 162 రెవెన్యూ విలేజ్లు ఉంటే 99 మంది ఇచ్చారు, 63 వేకెన్సీస్ రూపంలో కనబడతా ఉన్నాయి. ములుగు జిల్లాలో 336, 78 మంది ఇచ్చారు, 258 మంది ఆడ వేకెన్సీ పోస్టులు కనబడతా ఉన్నాయి. వెనుకబడ్డ జిల్లాలలో పోస్టులు ఎక్కువ ఉన్నాయండి. ముందున్న జిల్లాలలో తక్కువ ఉన్నాయి, వెనుకబడ్డ జిల్లాలలో కొంత ఎక్కువ కనబడుతున్న అంశాన్ని చూసుకోవచ్చు. అలాగే నాగర్ కర్నూలులో 201 కనబడతా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 566 రెవెన్యూ విలేజ్లు ఉంటే 299 మంది బిల్లింగ్ ఇచ్చారు, 267. నల్గొండలో కొంత ఎక్కువగా, ఎందుకంటే అన్ని జిల్లాల కంటే ఒక పెద్ద జిల్లా రెవెన్యూ జిల్లా ఏంటంటే నల్గొండ. నారాయణపేటలో 112, అలాగే నిర్మల్లో 430 రెవెన్యూ విలేజ్లు ఉంటే 138 మంది ఇచ్చారు, 292. అందుకే ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. నిజామాబాద్లో 450 రెవెన్యూ విలేజ్లు ఉంటే 404, 46 పోస్టులు కనబడతా ఉన్నాయి. పెద్దపల్లిలో 212 రెవెన్యూ విలేజ్లు ఉంటే 117 మంది బిల్లింగ్ ఇచ్చారు, 95 పోస్టులు కనబడతా ఉన్నాయి. అలాగే రాజన్న సిరిసిల్లాలో 171 రెవెన్యూ విలేజ్ చూపిస్తే 78 మంది బిల్లింగ్ ఇచ్చారు, 93 కనబడతా ఉన్నాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలో 599 రెవెన్యూ విలేజ్ ఉంటే 395, 204. అలాగే సంగారెడ్డిలో 600 రెవెన్యూ విలేజ్ చూపిస్తే 338, 262. అలాగే సిద్దిపేటలో 383, 186 బిల్డింగ్ ఇచ్చారు, 197. సూర్యాపేటలో 279 రెవెన్యూ విలేజ్ చూపించారు, 235 బిల్డింగ్ చేశారు, 44 కనబడతా ఉన్నాయి. అదేవిధంగా వికారాబాద్లో 510, 183 బిల్డింగ్ ఇచ్చారు, 327 కనబడతా ఉన్నాయి. అలాగే వనపర్తిలో 227 రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి, 110 బిల్డింగ్ ఇచ్చారు, 109 పోస్టులు కనబడతా ఉన్నాయి. అలాగే వరంగల్లో ఉన్న పోస్టుల కంటే ఎక్కువ మంది బిల్డింగ్ పెట్టుకున్నారు, 46 మంది మైనస్ లో చూపిస్తా ఉంది. అలాగే యాదాద్రి భువనగిరిలో 321 ఉంటే 180 మంది బిల్డింగ్ ఉన్నారు, 141. అంటే ఇక్కడ ఎక్కువ పోస్టులు కనుక మనం చూస్తే హైయెస్ట్ గా మనకు కనపడేది ఎక్కడ కనపడుతుంది సార్ అంటే వికారాబాద్ లో కనపడతా ఉంది. వికారాబాద్ లో హైయెస్ట్ గా 327. అలాగే ఆదిలాబాద్ లో 400 ఉద్యోగాలు కనబడతా ఉన్నాయి, 346 ఆసిఫాబాద్ లో కనబడతా ఉన్నాయి, 258 ములుగు జిల్లాలో కనబడతా ఉన్నాయి, 244 మెదక్లో ఉన్నవి, 267, 267
నల్గొండలో, 292 నిర్మల్లో కనబడతా ఉన్నాయి. అలాగే 262 ఎక్కడిది సంగారెడ్డిలో కనబడతా ఉన్నాయి. 262 సంగారెడ్డిలో, 204 రంగారెడ్డిలో, 197 మన సిద్దిపేటలో కనబడతా ఉన్నాయి. అలాగే 327 వికారాబాద్లో కనబడుతున్న అంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి ఫైనల్ ఏమి కాదు, కొన్ని పోస్టులు పెరగడానికి అవకాశం ఉంది. ఎక్కువ పోస్టులు కనబడే జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ ప్రిపరేషన్ మొదలు పెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. జిల్లా పోస్టులు ఉదాహరణ 400 పోస్టులు ఇక్కడ ఉన్నాయనుకోండి, దీంట్లో ఓపెన్ కోటా ఉంటుంది, దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ ఉంటుంది, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎన్ని ఉంటాయి, ఉమెన్స్ కోట అన్ని పోగా ఓపెన్లో సగం పోస్టులు వస్తే మిగిలిన పోస్టులు మొత్తం కూడా రిజర్వేషన్లో పోతాయి. ఇవన్నీ కూడా అంచనా వేసుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టండి. దాంట్లో పాత విఆర్ఓ లెక్కల ప్రకారం అయితే 75 మార్కులు, ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్తో కలిపి 75 మార్కులు ఉంటే జిఎస్ 75 మార్కులు ఉంది. ఈసారి కంపల్సరీగా రెవెన్యూ యాక్ట్ పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ప్రిపరేషన్ కొనసాగించే ఒక ప్రయత్నం చేయండి. ఇది ఒక అంచనా మాత్రం, ఫైనల్ కాదు. ఎందుకంటే వీళ్ళందరూ ఆప్షన్స్ ఇచ్చినటువంటి వ్యక్తులు 6196 మంది ఆప్షన్స్ ఇచ్చారు. ఆ రెవెన్యూ లెక్క చేసుకొని ఒక అంచనా మాత్రమే, ఇది ఫైనల్ రిజల్ట్ కాదు. కాబట్టి పోస్ట్ అనేవి అంటే అంచనా అంటే ఒక 15 నుంచి 20% పెరగవచ్చు, ఒక 5% తగ్గవచ్చు. పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంత మేరకు ఒక 80% వరకు ఈ యొక్క అప్రాప్రియేట్ వేకెన్సీ యొక్క లిస్టు మీరు కరెక్ట్ గా భావించే ఒక ప్రయత్నం చేయండి. ఇది ఉన్నటువంటి ఒక వివరాలు. బట్ అశోక అకాడమీ ఇంకో అంశం ఏంటంటే, అశోక అకాడమీ మీరు హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేకుండానే లైవ్ క్లాసెస్ అందజేస్తా ఉంది. హైదరాబాద్ రాకుండా అవసరం లే, లైవ్ క్లాసెస్ హైదరాబాద్లో ఏ క్లాస్ అయితే జరుగుతుందో అదే క్లాసు మీరు ఇంటికాడ ఉండి క్లాసెస్ వినవచ్చు. ఇక్కడ అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ జీపీఓ కోర్స్ అనేది మొదలు పెట్టాం, క్లాసెస్ నిర్వహించబడతా ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ కూడా రేపు 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతా ఉన్నాయి ఆఫ్లైన్ క్లాసెస్. ఆల్రెడీ గ్రూప్ 2, 3 క్లాసెస్ స్టార్ట్ అయినా అవి కూడా మీరు ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి సమాచారం. లైవ్ క్లాసెస్, రికార్డు క్లాసెస్, ఆఫ్లైన్ బ్యాచెస్. లైవ్ క్లాసెస్, రికార్డెడ్ వీడియోస్ అనేది ఆన్లైన్లో వినవచ్చు, లేదా హైదరాబాద్కు రావాల్సిన వాళ్ళు ఆఫ్లైన్ ద్వారా అశోక్ అకాడమీలో క్లాస్ వినవచ్చు. కానీ ఏమిటి ఫ్యాకల్టీ చేత, సీనియర్ ఫ్యాకల్టీల చేత మనం చెప్పిస్తున్నాం క్లాసెస్. ఆల్రెడీ ఆన్లైన్లో చాలా మంది విన్న వాళ్ళే ఉన్నారు. మన క్లాసెస్ ఎట్లుంటాయో కూడా తెలుసు కాబట్టి జీపీఓ, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2, 3 అలాగే గ్రూప్ 1 ఫిలిమ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అశోక్ ఆన్లైన్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉన్న క్లాసులు ఎవరు, ఫ్యాకల్టీ ఎవరున్నారన్న అంశాన్ని మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ.